హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. తర్వాత టీ కోసం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. ఈ టీ పెట్టే వీడియో కూడా నా ఛానల్‌లో షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశానండి. ఇదొచ్చేసి హెర్బల్ టీ. దీంట్లో అన్నీ కలుపుకొని టీ పౌడర్‌లో ముందుగానే డబ్బాలో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా రెడీ చేసుకొని టీ పౌడర్‌లో ఏసుకుంటాను. ఇంక వైపు ఈ టీ మరిగేలోపు బయట చిమ్మేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకొని వచ్చేస్తాను. ఈ టీలో మనము శొంఠి పౌడర్ వేసాం కదండి, దానివల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా మా ఇంట్లో అయితే పంచదార అనేది చాలా అంటే చాలా తక్కువ వాడతామండి. దాని బదులు నేను ఎక్కువ బెల్లాన్నే యూజ్ చేస్తాను అన్నిట్లో కూడాను. అది కూడా మనకి ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిదండి. ఇది కొంచెం రెడ్ కలర్‌లో ఉంటది కదా! దీంట్లో కొంచెం మనకి ఉప్పు అనేది కూడా తక్కువగా ఉంటుంది. టీని ఇలా బాగా మరగనిచ్చి దీన్ని స్పూన్‌తో మనం కలతిప్పుతూ ఉంటే టీ అనేది చిక్కగా తయారవుతుంది. ఇంకా మనకి టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు అందరూ చాలా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి టీ అనేది కూడా తాగడం చాలా తగ్గించారు. ఆ తాగే 1 ఆర్ 2 టైమ్స్ కూడా ఇలా హెల్తీగా చేసుకుంటే మనకి టీ తాగిన ఫీలింగు వస్తుంది. ప్లస్ హెల్త్ పాయింట్ వ్యూలో కూడా మనకి చాలా మంచిది కదండీ! ఇంకా ఇక్కడ టీ ఆయనకి కప్‌లో పోసిస్తున్నాను. నేను గ్రీన్ టీ తాగుతాను కదా! ఆయనకేమో మామూలు టీ ఇచ్చేసాను. ఇంకా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు కదండీ! 25లో నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అని. అలానే నేను కూడా కోరుకుంటున్నాను. మీ గోల్ మీరందరూ సక్రమంగా రీచ్ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని. ఇంకా ఇక్కడొచ్చేసి ఈ ఇల్లు ఉడ్చుకుంటున్నానండి. నాకు ఎటువంటి మెయిడ్స్ లేరు. ఇంటి పని, వంట పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. మన పని మనమే చేసుకుంటే మన హెల్త్‌కి కూడా మంచిది కదండీ! ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. కొంచెం ఓపిక చేసుకొని మనం డైలీ ఇల్లు కానీ తుడుచుకొని, కొంచెం అలా ముగ్గు పెట్టుకొని, పూజ చేసుకుంటే ఆ రోజంతా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? లేకపోతే నాకేనా? తర్వాత ఇంకా తడిగుడ్డ పెట్టుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. మాది కొంచెం ఓల్డ్ మోడల్ హౌసేనండి. అయినా సరే ఇల్లయితే మాత్రం కంఫర్ట్‌గా ఉంటుంది. ఉన్నంతలో నీట్‌గా ఉంచుకుంటాము. ఇంట్లోకి గాలి, వెలుతురు, ఆ వెంటిలేషను అంతా బావుంటుంది. నాకు రోజు ఇల్లు తుడవగానే వెంటనే ఒక ధూప్ స్టిక్ వెలిగించుకునే అలవాటండి. ఇల్లంతా సాంబ్రాణి పొగతో మంచి స్మెల్ వస్తుంది. మంచి డివైన్ ఫీలింగ్ అనేది వస్తుంది. మన మూడ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. బండలైనా సరే నాకు తుడుచుకోగానే ఇంట్లో ఒక చిన్న ముగ్గు చాక్‌పీస్‌తో కానీ, ముగ్గు రాయితో కానీ ముగ్గు పెట్టుకునే అలవాటండి. చూసారా, ఉదయాన్నే సూర్యోదయం అవ్వగానే సూర్యుడి ఎండ కూడా ఇంట్లోకి డైరెక్ట్‌గా నేరుగా వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా ఏదైనా బ్యాక్టీరియా అనేది ఉంటే కూడా మనకి అవి చనిపోతాయండి. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అటువంటివి కూడా రావు. ఇంకా నేను గిన్నెలనేవి మాత్రం నైటే కడిగేసి పెట్టుకుంటాను. ఉదయాన్నే లేవగానే మనకి పని అనేది చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఈ దేవుడి పూజ సామాగ్రి అన్నీ పీతాంబరి పౌడర్‌లో కొంచెం విమ్ లిక్విడ్ ఏసి నీట్‌గా తోముకుంటే మనకి తెల్లగా వచ్చేస్తాయండి. ఇవి ప్రతిరోజు శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ చేసుకుంటాము. అలానే ఉంచి మనము పూజ అనేది చేయకూడదు. రోజు ఆఫీసులకెళ్ళే వాళ్ళైనా టైం లేకపోయినా ఎలాగో ఉదయాన్నే మనం స్నానం చేస్తాం కాబట్టి, స్నానం చేసిన వెంటనే ఒక్క దీపం పెట్టుకొని, ఒక్క నమస్కారం పెట్టుకొని మనము వెళ్ళామంటే, ఆ రోజు సాయంత్రం వరకు మనకు ఎంతో హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్‌లో ఉంటుంది. ఇంకా మనకి టైం దొరికినప్పుడు, పండగలప్పుడు, ఖాళీగా సెలవు దినాల్లో అప్పుడు కూర్చొని ప్రశాంతంగా మంత్రాలు, స్తోత్రాలు అన్నీ చదువుకొని, అప్పుడు నిదానంగా తీరిగ్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి హెల్త్ కాన్షియస్‌తో పాటు ఇలా డివైన్ ఫీలింగ్స్ కూడా ఎక్కువ అయినాయండి. ఇది చాలా మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇది మంచి అలవాటే కాబట్టి ఇది కంటిన్యూ చేసుకుంటే అందరికీ మంచిదే. ఇలా వెండి వాటిని, ఇత్తడి వాటిని, రాగి వాటిని మనము పీతాంబరి పౌడర్‌లో కొంచెం విమ్ లిక్విడ్ ఏసుకొని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయండి. ఈరోజు ప్రసాదం అయితే ఏమీ చేయలేదు. 2 అరటిపళ్ళు పెట్టాను. 2 అరటిపళ్ళు పెట్టి ఇట్లా దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధనకి ఒత్తుల్ని నేను ముందుగానే ఆవు నెయ్యిలో నానబెట్టి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. ఆ నేతిలో నానటం వలన మనకి ఒత్తులనేది బ్రైట్‌గా బాగా వెలుగుతాయి.
చాలామంది దేవుడి దగ్గర ఇలా న్యూస్ పేపర్లు వేసుకోకూడదని చెప్తున్నారు. నేను కూడా వీటిని తీసేసి నెక్స్ట్ టైం క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను. ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఈ నాటు గులాబీలు ఈ చలికాలంలో బాగా పూస్తాయి కదండీ! మంచి స్మెల్ ఉంటున్నాయి. వీటిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటే అమ్మ పంపిస్తుంది. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇలా పూజకు వాడుకుంటాను. వీటిని ఇలా లక్ష్మీదేవి విగ్రహానికి చుట్టూ పెట్టాను. మనం దీపారాధన చేసుకునేటప్పుడు దీపపు కుందులకు కూడా కొంచెం పసుపు, కుంకుమ ఇంకా పూలు కొంచెం పెట్టి మనము పూజ చేసుకుంటే ఇంకా మంచిదటండి. ఎవరో చెప్తే విన్నాను నేను కూడా. నాకు కూడా అయితే ఈ పూజల గురించి, వీటి గురించి అయితే పెద్దగా ఏమీ తెలీదండి. నేను ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను. ఏదో తెలిసినంతలో ఇలా చేసుకుంటూ ఉంటాను చిన్నగా డైలీ పూజ. ఇలా ఇంకా అమ్మవారికి హారతిచ్చి అందరూ బాగుండాలమ్మా, అందులో మేము కూడా బాగుండాలని దండం పెట్టుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా స్ప్రౌట్స్ అనేవి కొంచెం తీసుకున్నానండి. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం వెయిట్ లాస్ అవ్వమన్నారు. అందుకని బ్రేక్ఫాస్ట్ బదులు ఎర్లీ మార్నింగ్ ఇలా స్ప్రౌట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఓన్లీ స్ప్రౌట్స్ అంటే కొంచెం తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో దానికోసం కొంచెం దానిమ్మ విత్తనాలు అందులో కలుపుకుంటే కొంచెం స్వీట్గా టేస్ట్గా ఉంటాయి కాబట్టి చిన్నగా అలవాటు చేసుకున్నాను. తర్వాత ఇంకా పాపకి క్యారేజ్ పంపించాలి కాబట్టి కర్రీస్ వంట అనేది రెడీ చేశానండి. దీనికోసం నేను చుక్కకూర పప్పు అనేది చేసుకుంటున్నాను. ఇలా పప్పు ఒక కుక్కర్లో ఇంకా రైస్ కూడా ఒక కుక్కర్లో 2 కుక్కర్‌లో పెట్టేశానండి. ఇవి ఉడికేలోపు ఆమ్లెట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఓన్లీ పప్పు అంటే కొంచెం నంచుకోవడానికి ఏదైనా కావాలి కదా! అందుకని ఇట్లా ఆమ్లెట్ కోసం ముందుగానే కొంచెం ఉప్పు, కారం మనం ముందు కలుపుకొని తర్వాత ఎగ్ అందులో మిక్స్ చేసుకుంటే మనకి ఉప్పు, కారం అనేది ఆమ్లెట్‌లో మనకి కలిసిపోయి నోటికి తగలకుండా ఉంటాయండి. లేకపోతే ముందే ఎగ్గేస్తే ఉప్పు అనేది అందులో కరగదు. మనకి తినేటప్పుడు నోటికి ఉప్పు తగులుతూ ఉంటుంది. మనకి ప్రతిరోజు ఒక ఎగ్ అయినా తినమని చెప్తారు కదా! ఇలా ఎగ్‌ని ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఉంటుందండి. ఒక్కొక్క రోజు నైట్ చపాతీలోకి ఫ్రైలాగా చేస్తాను ఎక్కువ ఎగ్స్‌ని. లేకపోతే ఒక్కొక్క రోజు ఇలా రైస్‌లోకి ఆమ్లెట్ లాగా, ఇంకొక రోజు ఉడకబెట్టి పులుసులాగా చేసి కర్రీలాగా చేస్తాను. ఏదైతేనేమి రోజులో ఎగ్ అనేది ఒకటైనా తినాలి కదా! ఎగ్‌ని మిక్స్ చేసేటప్పుడు మనము ఫోర్క్ తీసుకొని ఒకే డైరెక్షన్‌లో మనము బాగా మిక్స్ చేసాము అంటే మనకి ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందండి. చూసారు కదా! పొంగుతుంది. ఇదొక చిన్న టిప్ అండి. తర్వాత ఇంకా చుక్కకూర పప్పు ఉడికింది. దానికోసం తాలింపు అనేది పెట్టుకున్నాను. తాలింపు కోసము కొంచెం నూనె, ఇంకా నెయ్యి కూడా తీసుకుంటానండి. ఇంకా నెయ్యితో పాటు వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు అనేది నేను లాస్ట్‌లో దింపేటప్పుడు వేసుకుంటాను. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కరివేపాకు అనేది మనకు స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. నాకైతే ఆకుకూర పప్పుల్లో చుక్కకూర పప్పు అయితే బాగా టేస్టీగా అనిపిస్తుందండి. మరి మీకు కూడా అంతేనా? దీనిలో ఇంకా పులుపు కోసం మనం చింతపండు కూడా వెయ్యం కాబట్టి పులుపే సరిపోతుంది. ఇంకా క్యారేజ్ అనేది పెడుతున్నాను. క్యారేజ్ కోసం ఈ చలికాలం కాబట్టి కొంచెం రైస్ వేడివేడిగా ఉంటేనే పిల్లలు కొంచెం తినగలుగుతారు. చల్లగా ఆరిపోతే తినలేరు. అందుకని లంచ్ టైంకి క్యారేజ్ అనేది పంపిస్తాను. ముందే అనేది పంపించను. ముందే రెడీ అయినా గానీ అదే టైంకి పెడతాను. ఇంకా ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లోంచి మనం పెరుగు తీసినప్పుడు అది కూలింగ్‌గా ఉంటుంది కదండీ! అది అలానే వేయటం వల్ల పిల్లలకి ఈ సీజన్‌లో కొంచెం జలుబు చేసినట్టుగా ఉంటుంది. కాకపోతే మనం ఇలా వేడన్నంలో గానీ పెరుగు గానీ ఏసామంటే ఆ జలుబనేది ఆ కూలింగ్ అనేది పోతుంది కాబట్టి పిల్లలకి జలుబనేది చేయకుండా ఉంటుంది. ఇంతే అండి. ఇంక ఇలా క్యారేజ్ పంపిస్తే నాకు సగం రిలీఫ్ వచ్చినట్టుంటుంది. ఒక అరగంట అలా రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయ్యి ఇంకా ఆఫ్టర్‌నూన్ వర్క్ ఉంటుంది. అది వేరే వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.